నీ దీవెనలతో నింపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలిమ్మయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలిమ్మయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలిమ్మయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలిమ్మయ్యా. స్తోత్రం. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములను నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలిమ్మయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలిమ్మయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలిమ్మయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలిమ్మయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చక్కటి పాట పాడి వినిపించిన దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. పెళ్లి కుమార్తెను త్వరితముగా సిద్ధపరిచి వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ లోపల మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఇంకా దయచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, మిత్రులందరూ కూడా మీ కొరకు సిద్ధపరిచినటువంటి వేదిక యొద్దకు కూడి వచ్చి ఈ వివాహంలో ఏకీభవించాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. వివాహం ప్రారంభించబడి ముందు కొనసాగించబడుతుంది కనుక ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వివాహ వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వెనకాల ఉన్నటువంటి టిఫిన్ టేబుల్స్ కూడా తీసేసి చైర్స్ అన్నీ కూడా క్రమంగా వేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరొక పాట పాడుకొని ప్రభువుని మహింపరచుదాం. మన మధ్యలో దైవజనులు బాలరాజు గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి మరొక పాట పాడి ప్రభువుని మహింపరుస్తారు. దేవునికి స్తోత్రం. మరొక పాటను పాడుకుందాము. ప్రభువుని మహింపరుద్దాం. జోసెఫ్ 2-4 ఫాస్ట్ మీకు విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను.
ఆశకు లేవే హద్దులు మనిషైన ప్రతివానికి తను గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది మంచి ముత్యము కంటే విలువైనది, అది మంచి ముత్యము కంటే విలువైనది, జీవితాంతము తోడురా వెన్నెలా బాటరా, జీవితాంతము తోడురా వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది మంచి ముత్యము కంటే విలువైనది, అది మంచి ముత్యము కంటే విలువైనది. పెళ్లి కుమార్తె వేది మీదకి వస్తుండగా అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. అలసినప్పుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా, అలసినప్పుడు తల్లిరా కష్టాలలో చెల్లిలా, సుఖ దుఃఖాలలో భార్యగా, సుఖ దుఃఖాలలో భార్యగా, భర్త కన్నుల మేడరా, భర్త కన్నుల మేడరా, జీవితాంతము తోడుగా, జీవితాంతము తోడుగా వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది
మంచి ముత్యము కంటే విలువైనది అది, మంచి ముత్యము కంటే విలువైనది. అందరూ కూడా కూర్చోండి, అందరూ కూర్చోండి. మరచిపోనిది మాసిపోనిది పెళ్ళనే బంధము, మరసిపోనిది మాసిపోనిది పెళ్ళనే బంధము. మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము, పెండ్లి నాటి ప్రమాణము. జీవితాంతము తోడురా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య దొరుకుట రుధురాం. ఆమె మంచి ముత్యము కంటే విలువైనది, ఆమె మంచి ముత్యము కంటే విలువైనది. జీవితాంతము తోడుగా, జీవితాంతము తోడుగా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, ఆమె మంచి ముత్యము కంటే విలువైనది, అది మంచి ముత్యము కంటే విలువైనది. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడి ప్రభువుని మహింపరిచిన దేవుని దాసులకు ప్రభువు పేరిట వందనాలు. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈనాటి ఈ వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకొని ముందు కొనసాగుదాం. మన మధ్యలో మరి దైవజనులు శ్యామయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, మహోన్నతుడా, ఈ పరిశుద్ధ వివాహాన్ని ప్రారంభించుకొనుచూ ఉండగా నీ అమూల్యమైన సన్నిధి దయచేయండి. విరోధి సైతాను అంధకార క్రియలన్నిటినీ యేసు నామములో మీరు నిర్మూలపరిచి కూడి వచ్చిన వారందరికీ కావలసిన కృపను పంచండి. క్రమముగా మర్యాదగా సమస్తము ఈ కార్యాలు జయకరంగా జరిగించుమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొక ప్రత్యేకమైనటువంటి పాటను పాడుకొని ప్రభువుని మహింపరచుదాం. మన మధ్యలో దైవజనులు శ్యామయ్య గారి కుమారుడు కుమార్తె పాల్ మెర్సీలు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకొచ్చి ఓ ప్రత్యేకమైన పాట పాడి ప్రభువుని మహిమపరచాల్సిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరిని బిడ్డలందరూ కూడా వేదిక పక్కన దయచేసి ఎవరు ఉండొద్దు, ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కుర్చీల్లో మీరు కూర్చోనండి. ఈ వేదిక దగ్గర ఎవరు ఉండొద్దు. వెనకాల ఇంకా ఉన్న చైర్స్ అన్నీ కూడా వెనకాల వేసేయండి.
ఎవరు కూడా మరి వేదిక వెనకాల కానీ వేదిక ప్రక్కన కానీ ఎవరు ఉండొద్దు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. కనుక మీ కొరకు ఏర్పాటు చేయబడిన స్థలాల్లో మీరు ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు, నూతన దంపతులుగా మలచినావు. మహిమాఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమాఘనత క్రీస్తుకే తరతరముల వరకు, మహిమాఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమాఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపచేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపచేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి, పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం మీకు శుభమంగళం, శుభమంగళం మీకు శుభమంగళం. మహిమాఘనత యేసుకే యుగ యుగముల వరకు,
క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెళ్లి పండుగకు సుస్వాగతం పెళ్లి సందడికి పెళ్లి పండుగకు సుస్వాగతం పెళ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెళ్లి పండుగకు సుస్వాగతం పెళ్లి సందడికి ఆనంద స్వాగతం పెళ్లి పండుగకు సుస్వాగతం హల్లెలూయా. చక్కటి పాట పాడి ప్రభువుని మహిమపరిచిన దేవుని బిడలకు నా శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రత్నరాజు గారు, ఏలూరు ప్రాంతంలో దేవుని సేవలో బలంగా వాడబడుతున్న దైవజనులు రత్నరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్యము నుండి 24వ వాక్యం వరకు చదివి ప్రభువుని ఘనపరుస్తారు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24వ వచనం వరకు చదువుకుందామండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగుచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. ఈ వాక్యము దేవుడు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్. వాక్యాన్ని చదివి వినిపించినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వాక్య పట్టణాన్ని మన మధ్యలో దైవజనులు భద్రాచలం ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు బాలరాజు గారు ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి ఆఖరి వచనం వరకు చదివి ప్రభువుని ఘనపరుస్తారు. దయచేసి అందరూ కూడా మీ గ్రంథాలు ఉన్నవాళ్ళు తెరచి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి ఆఖరి వరకు.
మరొక వాక్యంను విందాము. ఎఫెసీ 5వ అధ్యాయము 22 నుంచి ఉన్నటువంటి వాక్యాన్ని చదువుదాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయునులాగున పురుషుడు భార్యకు శిరస్సయుండును ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్య ప్రేమించు వాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, కానీ ప్రతివాడును దానికి పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవం వలె ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేడు క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనలో వలె తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఇండునట్లు చూచుకునవలెను. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి వాక్యాలు చదివిన దైవజనులను బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాల కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని మీరు సెలవిచ్చిన రీతిగా వాక్య ప్రత్యక్షత మీరు మాకు అనుగ్రహించి వాక్యముఖంగా ఈ దినమున మీరు మమ్మల్ని దర్శించబోతున్నందుకు స్తోత్రము నాయన. ఇదిగో ఈ ప్రత్యేకమైన సమయంలో ఇదిగో నాయన ఈ వివాహ కార్యక్రమంలో ముందు కొనసాగుతూ ఉండగా నీ అమూల్యమైన సన్నిధి మాకు దయచేసి మహిమ పొందమని యేసు ఘననామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ వివాహము చాలా క్రమముతో కూడినది. ప్రతిదీ క్రమముగా మర్యాదగా జరుగుతూ ఉంటుంది కనుక మరి వివాహం అందరూ కూడా చక్కగా వీక్షించున్నట్లుగా ఎవరు కూడా మరి అభ్యంతరంగా ఉండకూడదు. ప్రాముఖ్యంగా ఈ వేదిక సమీపంలో ప్రక్కగాని ఎవరు కూడా మాట్లాడొద్దని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ వేదిక మీదకి ఎలాంటి మాటలు వినపడొద్దు. మా మాటలు గమనించండి. ఎవరు కూడా ఈ ప్రాంతంలో మాట్లాడొద్దు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాటను మనం వినబోతున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి అల్లుడు గారు ప్రేమ్ కుమార్ గారి సహోదరులు మధుబాబు గారు దేవుని చేత బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు. మరి హనుమాన్ జంక్షన్ ఆయా ప్రాంతాలలో, విజయవాడ మరి తేలప్రోలు ప్రాంతాల్లో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు మధుబాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రత్యేకమైన పాట కీబోర్డు వాయించుకుంటూ ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. అందరం కూడా జాగ్రత్తగా విని ప్రభు నామాన్ని మహింపరచుదాం. పెళ్లి కుమారుడు జాన్ విక్టర్, పెళ్లి కుమార్తె గ్రేసీలను ఉద్దేశించి ఒక స్పెషల్ సాంగ్ వారు పాడబోతున్నారు. అందరం కూడా జాగ్రత్తగా విని ప్రభువుని మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవ సేవకులు ప్రత్యేక వందనాలండి. జతపరచబడబోతున్న నూతన వధూవరులకు శుభాకాంక్షలతో కలిసి పాడదాం.
ముత్యాల జంట మా బావగారిదంట, నూరేళ్ల పంట మా చెల్లెమ్మదంట, చూడముచ్చటంట వీరిద్దరి పెళ్ళంట, ఊళ్ళోని వారంతా ఇక రారండి మీరంతా. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. వివాహము పరిశుద్ధమైనదని, వివాహము పరిశుద్ధమైనదని విలువను తెలిపే పెళ్ళి మా జాను పెళ్ళి. ఇది దేవుడు మెచ్చినదండి. మా గ్రేసి పెళ్ళి, దేవదూతలు దీవించరండి. మా జాను పెళ్ళి, ఇది దేవుడు మెచ్చినదండి. మా గ్రేసి పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుదాం అందరం. ఆదాముకు హవ్వనిచ్చెను, జానుకు గ్రేసీనిచ్చెను. ఆదాముకు హవ్వనిచ్చెను, జానుకు గ్రేసీనిచ్చెను. ఒకరికొకరు సహాయము, ఒకరికొకరు సహాయము, ఈ దంపతుల సంసారము. మా జాను పెళ్ళి, ఇది దేవుడు మెచ్చినదండి. మా గ్రేసి పెళ్ళి, దేవదూతలు దీవించరండి. మా జాను పెళ్ళి, ఇది దేవుడు మెచ్చినదండి. మా గ్రేసి పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇరుకులో ఇబ్బందిలోన, కలిమిలోన లేమిలోన, ఇరుకులో ఇబ్బందిలోన, కలిమిలోన లేమిలోన, ఒకరినత్తుకొని ఒకరు, ఒకరినత్తుకొని ఒకరు ఉండేవారే దంపతులు. మా విక్టర్ పెళ్ళి, దేవుడు మెచ్చినదండి. మా ప్రిన్సి పెళ్ళి, దేవదూతలు దీవించరండి. మా విక్టర్ పెళ్ళి, ఇది దేవుడు మెచ్చినదండి. మా క్రేసి పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. భార్య దొరికితే మేలు దొరికెనని ఒలీవ మొక్కలే వారి పిల్లలని, భార్య దొరికితే మేలు దొరికెనని ఒలీవ మొక్కలే వారి పిల్లలని. చిరకాలం సిరి సంపదలు, చిరకాలం సిరి సంపదలు, చిరుదివ్వెలే ఈ దంపతులు. మా విక్టర్ పెళ్ళి, ఇది దేవుడు మెచ్చినదండి. మా క్రేసి పెళ్ళి, దేవదూతలు దీవించరండి. మా విక్టర్ పెళ్ళి, ఇది దేవుడు మెచ్చినదండి. మా క్రేసి పెళ్ళి,
దేవదూతలు దీవించరండి, ఇది దేవుడు మెచ్చిన పెళ్లి. దేవదూతలు దీవించరండి, ఇది దేవుడు మెచ్చిన పెళ్లి. దేవదూతలు దీవించరండి. వివాహము పరిశుద్ధమైనదని, వివాహము పరిశుద్ధమైనదని విలువను తెలిపే పెళ్లి. ఆచార పెళ్లి, ఇది దేవుడు మెచ్చినదండి. మా గ్రేసి పెళ్లి, దేవదూతలు దీవించరండి. మా జాను పెళ్లి, ఇది దేవుడు మెచ్చినదండి. మా గ్రేసి పెళ్లి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్లి. దేవదూతలు దీవించరండి, ఇది దేవుడు మెచ్చిన పెళ్లి. దేవదూతలు దీవించరండి, ఇది దేవుడు మెచ్చిన పెళ్లి. దేవదూతలు దీవించరండి, ఇది దేవుడు మెచ్చిన పెళ్లి. దేవదూతలు దీవించరండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కటి పాటను పాడి ప్రభువుని గణపరిచిన మధుబాబు గారికి నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో వివాహ కార్యక్రమంలో మనం ముందు కొనసాగుతున్నాం. ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు మరి వేదిక ముందు మీరు ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వస్తున్నటువంటి వారికి మీరందరూ ఆ స్థలాన్ని సిద్ధపరచాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పెళ్లి కుమార్తె తరపున మరి దైవజనులు, ఆత్మీయులు, దేవుని చేతుల్లో బలంగా వాడబడుతున్న దైవజనులు శ్యామయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు గొప్ప అభిషక్తులు. వారి సంఘంలో నుండి మరి జాన్ విక్టర్కి గ్రేసీ రావటం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం. మరి దేవుని బిడ్డను ఎంతో భయభక్తులతో దేవుని సన్నిధిలో మరి ఆత్మీయంగా పెంచి మరి ఈ రోజున ఈ వివాహాన్ని కొరకు సిద్ధపరిచారు. దైవజనులు శ్యామయ్య గారు పెళ్లి కుమార్తెను ఉద్దేశించి, ఈ వివాహాన్ని ఉద్దేశించి కొన్ని గ్రీటింగ్స్ మనకి తెలియపరుస్తారు. అందరం కూడా జాగ్రత్తగా విని దేవుని మహింపరచుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ పరిశుద్ధ వివాహానికి ఆహ్వానించబడినటువంటి బంధువులకు, ఆత్మీయులకు, కూడి వచ్చిన వారందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వేదికని అలంకరించిన దైవజనులందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ వివాహము చేత జతపరచబడుతున్న యువ దంపతులు జాన్ విక్టర్కి అలాగే గ్రేసీకి కూడా నేను శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఈ వివాహం దేవుని చిత్త ప్రకారంగా, దేవుని సంకల్పమును బట్టి, దేవుని కృప ద్వారా జరుగుతున్న వివాహము అని చెప్పడములో ఎలాంటి సందేహము కూడా లేదు. తమ్ముడు జాన్ విక్టర్ అలాగే చెల్లి గ్రేసీ వీరిరువురు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డలు. ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్తున్న దేవుని బిడ్డలు. చక్కటి ప్రార్థనా జీవితాలు కలిగి వారి జీవితాలను ప్రభుకి సమర్పించుకుని తమ్ముడు జాన్ విక్టర్ కానివ్వండి, లేక చెల్లి గ్రేసీ కానివ్వండి, వీళ్ళిరువురు కూడా వారు ఏ సంఘాల్లో ఉన్నారో ఆ సంఘ నాయకులకు లోబడుతూ పరిచర్యలో ముందుకు వెళుతూ ఎంతో నమ్మకస్తులుగా ఉన్న బిడ్డలు. ఈ ఇద్దరు కూడా జతపరచబడ్డం, ఇద్దరు ప్రార్థనా పరులు, ప్రభు చేత రక్షించబడినటువంటి బిడ్డలు, దేవుని పనిలో నమ్మకస్తులుగా ముందుకు వెళుతున్న బిడ్డలు. ఇద్దరు కూడా సంఘాల్లో ఓ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అలాంటి ఇద్దరు బిడ్డలు ఈ పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడ్డం ఇది చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడుతున్న ఈ యవన బిడ్డలు వివాహము జరిగిన తర్వాత
ఇంతవరకు విడివిడిగా ఉండి ఎలాగైతే దేవుణ్ణి కనపరిచారో, దేవుని పనిలో ముందుకు వెళ్ళారో, జతపరచబడిన తర్వాత కూడా ఒక కుటుంబముగా మార్చబడిన తర్వాత, ఒక శరీరముగా మార్చబడిన తర్వాత వారి యొక్క కుటుంబ వ్యవస్థ ద్వారా అలాగే దేవుణ్ణి గణపరుస్తూ, దేవుని పనిలో నమ్మకస్తులుగా ముందుకు వెళుతూ, దైవజనులకు లోబడుతూ దేవుని నామాన్ని భూమి మీద గణపరిచేవారిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఖచ్చితంగా అలాంటి కృప వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి, వివాహము ఘనమైనది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. వివాహాన్ని దేవుడే ప్రారంభించాడు. వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడే. వివాహ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి వివాహ వ్యవస్థలో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం, ఆశీర్వాదం ఇవన్నీ ఉండాలని దేవుడు మనసు పూర్తిగా కోరుకుంటున్నాడు. చాలా వివాహ వ్యవస్థలు ప్రారంభంలో చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటున్నాయి. కానీ కొన్ని దినాలు గడిచిన తర్వాత వారి కుటుంబాల్లో ఏదో కొదువ, ఏదో అసమాధానం, ఏదో రకమైన అసంతృప్తితో చాలా వివాహ వ్యవస్థలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. గమనించండి, దేవుని చిత్తం అది కాదు. వివాహము జరిగిన దినం మొదలుకొని వారి యొక్క వివాహ వ్యవస్థ ముగించబడేదాకా వారి జీవితాలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుని చిత్తం. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు జాన్ విక్టర్ని, అలాగే గ్రేసీని. వారి ముఖాల్లో చూడండి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఈ కార్యక్రమం అంతా ఎంత ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉందో. చాలామంది స్టేజ్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, మాకు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కనబడతలేదు, మీరు పక్కకు వెళ్ళండి అని. ఎందుకు మీరు పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురిని చూడాలనుకుంటున్నారు నేను చెప్పనా? వారి ముఖాల్లో ఆ సంతోషం, ఆ ముఖాల్లో ఆనందం మీరందరూ చూడాలనుకుంటున్నారు. అయితే ఈ సంతోషము, ఈ ఆనందము నిరంతరము నిత్యము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలా వారి జీవితాలు ఉండాలని మనమందరం కూడా ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. అలా ఉండాలి, నిరంతరము కూడా వారు అలాగే సంతోషంగా, ఆనందంగా. ఈరోజు పరిశుద్ధ వివాహము ద్వారా ప్రారంభించబడుతున్న ఈ వివాహ వ్యవస్థ నిరంతరము కూడా ఇలాగే సంతోషంగా, ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనము కోరుకుంటున్నాం. అయితే వాళ్ళు అలా ఉండాలి అంటే బైబిల్ చెప్తున్న సూత్రాలను మనం గమనించాలి. ఒక విషయాన్ని తప్పకుండా వారి జీవితాల్లో వారు కలిగి ఉండాలి. అదేంటంటే ఒకరి ఎడల ఒకరు మిక్కిలి ప్రేమ కలిగి ఉండాలి. బైబిల్ అది బోధిస్తూ ఉంది. భార్య పట్ల భర్త మిక్కిలి ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. భర్త పట్ల భార్య కూడా లోబడే స్త్రీగా, అంటే ప్రేమ కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. చూడండి, భార్య భర్తలు వివాహము జరిగిన తొలి దినాల్లో ఎంత ప్రేమ కలిగి ఉంటున్నారో రోజులు గడుస్తున్న కొలది ఆ ప్రేమ పెరగాలి కానీ తగ్గకూడదు. ఒకరి పట్ల ఒకరు మిక్కిలి ప్రేమ కలిగి ఉంటే వారి కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజంగా వీళ్ళిరుగురు బిడ్డలు కూడా చాలా మంచి మనసు కలిగినటువంటి బిడ్డలు. నేను జాన్ విక్టర్ని కూడా చాలా గమనిస్తూ వస్తున్నాను. ఏమండి, చాలా విధేయత కలిగినటువంటి అబ్బాయి, చాలా తగ్గింపు కలిగినటువంటి దేవుని బిడ్డ, మరి చాలా నమ్మకస్తుడు, చాలా ప్రేమ కలిగిన వాడు. ఇక గ్రేసీ గురించి చెప్పనవసరం లేదు. ఆ పాప కూడా దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి చాలా ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ముందుకు వెళ్తూ ఉంది. వీళ్ళిరుగురు కూడా ఒకరి పట్ల ఒకరు మిక్కిలి ప్రేమ కలిగి వారి జీవితాల్లో వారు కలిగి ఉన్న ప్రేమను బట్టి దేవుణ్ణి ఘనపరిచి జీవితాంతకాలం సుఖంగా, సమాధానంగా, సంతోషంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎప్పుడైతే మనము ఒకరి పట్ల ఒకరు మిక్కిలి ప్రేమ కలిగి ఉంటామో, ఈ ప్రేమ ఏం చేస్తుందంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రేమ త్వరగా, అందరూ చెప్పండి, ప్రేమ త్వరగా కోపపడదు. కుటుంబాల్లో కోపాలుండవు, గొడవలుండవు, కలతలుండవు. నాకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పుడు నేను ప్రభువుని నమ్ముకోలేదు. మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేని వారిగా ఉండేవాళ్ళం. ఎప్పుడు చూసిన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి.
చాలా గలిబిలి, అసమాధానం. ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభువులో ఎదుగుతున్న కొలది ఒకరి పట్ల ఒకరు దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉన్నామో ఈరోజు మా కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆనందము. అది నిజమైన ఆశీర్వాదం. ప్రేమ దోషములన్నీ కప్పుతూ ఉంది. ప్రేమ త్వరగా కోప్పడదు. ఏమండి, ప్రేమ బైబిల్లో మనకి ప్రేమను గురించినటువంటి అనేక విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. కనుక వీళ్ళు ఇరుగురు కూడా మిక్కిలి ప్రేమ కలిగి దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ మరి సంఘంలో నాయకత్వంలో లోబడుతూ ఇలాగూ ముందుకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాలు, వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు జైపాలయ్య గారికి, వేదికను అలంకరించిన దైవజనులందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చాలా అతి తక్కువ సమయంలో ఎన్నో ఆత్మీయమైన విషయాలు తెలియపరిచిన దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో పెండ్లి కుమారుడు పక్షంగా మరి గ్రీటింగ్స్ అందించడానికి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి అల్లుడు గారు ప్రేమ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు కూడా దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు. మరి బెంగళూరు పట్టణంలో బైబిల్ తర్పీదు ముగించుకొని మరి దేవుని సేవలో బలంగా వాడబడుతూ ఉన్నారు. వారు ముందుకొచ్చి మరి ప్రత్యేకమైన సమయంలో పెండ్లి కుమారుడు పక్షముగా గ్రీటింగ్స్ అందించాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. అందరం కూడా మరి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవాతి దేవునికి మాత్రమే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. నాకు అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు మావయ్య గారు జైపాలయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క దైవజనులకి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలండి. ప్రత్యేకంగా పెండ్లి కుమారునికి, పెండ్లి కుమార్తెకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట చెప్పి నేను నా మాటను ముగిస్తానండి. ఒక సందర్భం, బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉంటే అందులో ఒక పాట చాలా ప్రత్యేకంగా ఉంది. దావీదు తర్వాత సొలొమోను మహారాజు తన పట్టణం మొత్తాన్ని కూడా చాలా చక్కగా రూపొందించాడు. పాత బిల్డింగ్ మొత్తం పడవేసి చక్కని భవంతులు కట్టించాడు. ప్రజలకు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేశాడు. ఆ రాజు పెండ్లి వయసుకు వచ్చే నాటికి ఆ రాజుకి చాలామంది కూడా, ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా అతని వివాహం జరిపించాలని కొంతమంది కలిసి అతని వివాహానికి సరిపడిన విధంగా ఒక పాట రాశారండి. ఆ పాటని సొలొమోను మహారాజు పెండ్లికి ఉపయోగించారు. రెండవ కోణం ఏమిటంటే, యూదా సామ్రాజ్యంలో కూడా అప్పటి వరకు సరైన రాజు లేడు. హిజ్కియా మహారాజు వచ్చే నాటికి హిజ్కియా రాజు యొక్క పరిపాలనలో అంతా కూడా చాలా చక్కగా ఆనందకరమైన వాతావరణం నెలకొల్పబడింది. ఆ హిజ్కియా మహారాజుకి పెళ్లి చేసే వయసులో యూదుల యొక్క చరిత్ర ప్రకారంగా హెప్సిబా అనే స్త్రీతో అతనికి వివాహం జరిపించాలని అందరూ కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. హిజ్కియా రాజు గారు కూడా అంగీకరించారు. చాలా చాలా రంగరంగ వైభవంగా అంటారు చూడండి, ఆ రీతిగా చాలా వైభవంతో వివాహం జరుగుతుంది. ఈ విధంగానే చాలా చక్కగా సంతోషకరమైన వాతావరణంతో అదే పాటని హిజ్కియా మహారాజు యొక్క పెండ్లిలో కూడా ఉపయోగించారు. ఇప్పుడు అదే పాట గురించి కొద్ది నిమిషాలు మా బావగారు జాన్ గారి వివాహం సందర్భంగా కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కీర్తన 45వ కీర్తన. ఆ కీర్తన 45వ కీర్తన అండి. చదవాల్సిన పని లేదు, బట్ 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అక్కడ పైన మీరు చదివితే, పోషణీయులను రాగం మీద పాడదగినది, కోరహు కుమారులు రచించిన గీతము, ఇది క్రింద ప్రేమ గీతము అని ఉంటుంది. ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో వివాహ గీతము అని ఉంటుంది అన్నమాట. ఈ గీతం మొత్తంలో 17 వచనాలు ఉంటే 9 వచనాల వరకు కూడా పెండ్లి కుమారుడు అంటే రాజు గురించి ఉంటుంది. మిగిలిన 17 వచనాల వరకు కూడా పెండ్లి కుమార్తె అంటే రాణి గారి గురించి ఉంటుంది. ఈ మాటలన్నీ నేను చెప్పడానికి కారణం ఏమిటంటే, అక్కడ రాజు తన స్థానాన్ని కలిగి ఉండాలన్నా, రాణి ఆ ఆధిక్యతను పొందాలన్నా వారి వెనకాల దేవుని కృప అనేది ఖచ్చితంగా ఉంది. ఈరోజు జాన్ గారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో తన యొక్క పెంపకంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పగలరు. అలాగే మా చెల్లెమ్మ గ్రేసీ గారు కూడా
ఆమె ఎంత చదువులు చదివి కుటుంబానికి ఎంత సహకారిగా, సంఘంలో ఎంత స్పిరిచువల్గా ఉందో చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పగలరు. అయితే ఈరోజు వారిద్దరూ ఒకటయ్యి కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ ఆశీర్వాదకరంగా ఉండటం వెనకాల ఖచ్చితంగా దేవుని కృప అనేది ఉంది. పోషణీయులను మాటకు అర్థం ఏమిటంటే కలువలు. కలువలు అనేవి రాత్రిపూట వికసించే పువ్వులండి. జీవితంలో ఎప్పుడు వెలుగు మాత్రమే ఉండదు. మనం అనుభవించే రోజులో ఎప్పుడు వెలుగు మాత్రమే ఉండదు, చీకటి కూడా ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆఖరి వచనాలు మీరు గమనిస్తే దేవుడు సృష్టిని చేసిన 7 రోజులు కూడా 7 రోజులు ప్రస్తావించే ప్రతి సమయంలో ఒక మాటను ఉపయోగించారు. అస్తమయమును ఉదయమును కలుగగా. మొదట ఉదయమును దేవుడు పేర్కొనలేదండి, అస్తమయము, చీకటి తర్వాత వెలుగు అనేది వస్తుంది. అలాగే వివాహంతో జతపరచబడబోతున్న ఈ యొక్క వధూవరుల జీవితంలో కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్ని సందర్భాలలో పిల్లలు పుట్టినప్పుడైనా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనప్పుడైనా, ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు చీకటి కోణాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఆ చీకటిలో కూడా కలువల వలె వికసించే జీవితాలుగా మార్చగలిగిన మన దేవుని యొక్క ఆధ్వర్యంలో, ఆ దేవుని నామంలో ఈ వివాహం జరగటం అనేది చాలా చాలా సంతోషకరం. ఇక్కడ ఈ కీర్తనని వ్రాసే వ్యక్తి కూడా ఒక మాట అన్నాడండి, నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నా యొక్క కలము వడిగా వ్రాయువాని కలముల వలె. అతను మాటలు వెతుక్కోలేక అతని కలం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆ సంతోషంలో. ప్రతి పెళ్ళిలో 3 గ్రూపుల వారు ఉంటారు. ఒకరు ఎవరంటే పెళ్ళిని చక్కగా చూసి పెండ్లికి వధూవరులను చక్కగా దీవించి ఆశీర్వదించి వెళ్దామనే గుంపు ఒకలైతే, మరొక గుంపు ఆ భోజనాల దగ్గర ఉండాలి, వచ్చేవారికి ఏమాత్రం తక్కువ కాకూడదు, గౌరవాలు ఏమాత్రం తక్కువ కాకూడదని దగ్గరుండి చూసుకునే వాళ్ళు 2వ గ్రూపు. ఇక 3వ గ్రూపు వాళ్ళు ఉంటారు. వారు ఎటువంటి వారంటే ఏ పని ఉండదు, ఎందుకు తిరుగుతారో తెలియదు, ఏ పని ఉండదు, జస్ట్ వాళ్ళ షో ఆఫ్ చేసుకోవడానికో లేకపోతే ఏం చేసుకోవడానికో వెళ్తారు వస్తారు. ఎందుకు వెళ్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్క పెళ్ళిలో కొంతమంది గ్రూప్ తరహా వాళ్ళు ఉంటారు. కానీ ఈ వివాహంలో ఉన్న గ్రూప్ వాళ్ళు ఏమిటంటే ఎంతసేపు దేవుని కృప మీద ఆధారపడి వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో సంతోషంగా ఉండాలి, కుటుంబాలు కలకాలం నవ్వుతూ ఉండాలి అనే ఆనందంతో దీవించి వచ్చేవాళ్ళు. అటువంటి వారిని ఇక్కడ చూడటం కూడా నాకు చాలా సంతోషకరం. ఈ మాటలు నేను ముగిస్తున్నానండి. ఈ జతపరచబడబోతున్న ఈ నూతన వధూవరులను నా దేవుడు తన యొక్క నామంలో జీవితాంతం కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన ఆ దైవజనులకి, అలాగే ఇంతవరకు కూడా విన్న మీ అందరికి కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవాది దేవుడు చక్కటి గ్రీటింగ్స్ ద్వారా 2 దైవజనులు నిలబెట్టుకొని మన మధ్యలో మాట్లాడించిన విధానాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మెయిన్ మెసేజ్ మనకు అందించడానికి దైవజనులు లెనిన్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు శ్రీకాకుళం ప్రాంతము నుంచి నిన్నటి దినమంతా ప్రయాణం చేసి ఈ వివాహంలో అద్భుతమైన వర్తమానాన్ని అందించడానికి దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు వర్తమానాన్ని అందించడానికి ముందుగా మా కుమార్తె బ్లెస్సీ సాల్వేష్ మన మధ్యలో ఉంది. బిడ్డ ముందుకొచ్చి ఓ ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా మనమందరం కలిసి ప్రభువు నామాన్ని ఘనపరుచుదాం. దేవునికి స్తోత్రం. మీలో చాలామంది బిగుసుకుపోయి ఉన్నారు. ఒకసారి చేతులు పైకెత్తి చూపించండి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. మనమందరము కలిసి ఉజ్జీవంగా పాడుచు దేవుని నామాన్ని మహిమపరచుదాం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో
అద్భుతమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను. ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను. ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం. నీ సతిన్ చేరగా నవవరుడా స్వాగతం. నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటోవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటోవగా. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం. నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం. నీ సతిన్ చేరగా నవవరుడా స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం జానయ్య స్వాగతం, స్వాగతం గ్రేసమ్మ స్వాగతం. హల్లెలూయా. పాట బాగుందన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దైవజనులు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ముందుగా మరి ఇంతవరకు కీబోర్డు వాయించి చక్కటి పాట పాడి ప్రభువుని మహింపరిచిన దైవజనులు మధుబాబు గారు ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవజనులు కూడా మనం కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించుదాం. వారు చూస్తే అట్లున్నారు కానీ సామాన్యమైన దైవజనులు కాదు. ఆంధ్ర ప్రాంతంలో దేవుని పక్షంగా ఐపీసీ సంస్థలో బలంగా వాడబడుతున్నటువంటి గొప్ప దైవ సేవకులు. వారిని ప్రేమపూర్వకంగా ముందుకు ఆహ్వానిస్తున్నాను. దైవ వర్తమానం కొరకు దైవజనులు మధుబాబు గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని వధూవరులను ఉద్దేశించి దేవుడు వాక్యముఖంగా ఇదినన్న మనతో మాట్లాడలాగున అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకొని ఈ వివాహ కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదాం. మహాగణుడైన మా దేవ, అత్యున్నత సింహాసనాసీనుడైన మా తండ్రి, సర్వ సృష్టికర్త అయిన మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు మా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈరోజు మరొకసారి అయ్యా ఈ వివాహ కార్యక్రమాన్ని దీవెనకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా మరొక్కసారి దేవా జాన్ విక్టర్ను అలాగే చెల్లెమ్మ గ్రేసీని మీ కృపచేత దర్శించండి. వారి వైవాహిక జీవితాన్ని రాబోతున్న కాలంలో దీవెనకరంగా మార్చండి ప్రభువా. ఒకరిపైన ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను, ఆత్మీయ అనుబంధాన్ని, మరింత ఐక్యతను మీ కృపచేత అనుగ్రహించండి నాయన. ఏ రీతిగా వైవాహిక జీవితంలో కొనసాగాలో మీ కృపచేత తగిన జ్ఞానాన్ని, తగిన నడిపింపును మీరు అనుగ్రహించండి దేవా. మీరు ధోనిలో ఉంటే ఎన్ని కలతలు వచ్చినా, ఎన్ని ప్రభువా అలలు ఎగసెగసి పడినా శిష్యులు ధైర్యపరచబడి దేవా వాటన్నిటినీ జయించగలిగారు. అయ్యా వీరిరువురికి మధ్యలో మీరుండండి. ఈ చిన్న జీవిత నావలో మూడవ వ్యక్తిగా మీరుండి మంచి ఫలింపు కలిగిన జీవితాన్ని రానున్న కాలమందు అనుగ్రహించండి. శ్రేష్టమైన భవిష్యత్తును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇరుపక్షాల బంధువులకు, దేవ రక్తశక్తులకు, ఆత్మీయులకు దేవా మంచి దేవా మాటల్లోనూ సమస్త విషయాల్లోనూ కావలసిన ప్రేమ, అనురాగాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నాయన ఇంతవరకు వివాహ కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించారు. రానున్న ప్రభువా దేవ జరగనే ఉన్న
ఈ కార్యక్రమం అంతటిని దీవెనకరంగా జరిగించండి. ప్రాముఖ్యంగా దేవా వర్తమానము వినిపించబోతున్న దేవా మీ సేవకులు మీరు బహుబలముగా వాడుకోండి నాయన. అయ్యా మీ స్వరం మాకు అనుగ్రహించండి. మీ సేవకుని ద్వారా దేవా వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టబోతున్న దంపతులకు కూడి వచ్చిన మాకు ఏ మాటలు అవసరమో, ఏ వాక్యము మా జీవితాలకు అవసరమే ఉన్నదో, ఫలింపుకరమే ఉన్నదో మీరే మీ సేవకునిలో ఉండి మాతో మాట్లాడండి అయ్యా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు, వాక్యానుసారం జీవిస్తూ నూరంతల ఫలభరితమైన జీవితాన్ని నూతనంగా జతపరచబడబోతున్న వధూవరులకును కూడి వచ్చిన మా అందరికీ అనుగ్రహించమని, వేదికపై ఉన్న దైవజనులు కూడా మీ కృపచేత ఆశీర్వదించి మీ సేవలో మరింత బలపరిచి వాడుకోనమని యేసయ్య ఉన్నత నామములో బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దైవ వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో దైవజనులు, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు, అనేక సంవత్సరాలుగా మరి సుపరిచితులైనటువంటి దైవజనులు లెనిన్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు జగ్గైపేట ఆమోదాలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా ఆ ప్రాంతంలో వాడబడినటువంటి దైవజనులు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వివాహంలో మన మధ్యలో ఉండటం మనకందరికీ ఆశీర్వాదకరం. నిజంగా జాన్ విక్టర్, గ్రేసీ చాలా భాగ్యవంతులు. ఎంతమంది దైవ సేవకుల సమక్షంలో ఈ వివాహం జరిగించబడటం అనేది ఇది చాలా దీవెనకరమైనటువంటి విషయం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని అందించవలసినదిగా దైవజనులు లెనిన్ పాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దైవజనులు వస్తూ ఉండగా మనమందరం ప్రభు నామ మహిమార్థమై చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి వందనాలు. దైవజనులందరికీ మా శుభాభివందనాలు. కూడి వచ్చిన బంధుమిత్రులకి, సంఘస్థులకి ప్రభు పేరట వందనాలు. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి శుభాభివందనాలు. అందరికీ వందనాలు చెప్పేశాను. నా పని సగం అయిపోయింది. సర్వసాధారణంగా నాకు తెలిసినంత మట్టుకు చాలామంది ఇప్పుడు అయ్యగారు 3 గ్రూపులు 4 గ్రూపులు అని చెప్పారు కదా. వాస్తవంగా 2 గ్రూపులు వింటే చాలు, అడావిడి బ్యాచ్ని వదిలేద్దాం. మీరు ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళు అయినా వింటే మంచిది అని దేవుని పేరట నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు ఆశపడుతున్నానంటే అంత దూరం ప్రయాణం చేసి వచ్చానని కాదు. దేవుని మాటలు మనందరికీ ఎంతో ఆశీర్వాదకరమని శ్యామన్న చెప్పినట్టు మనందరికీ నిజంగా ఆశీర్వాదకరం. చాలా సందర్భాల్లో సువార్త కూడికలు చాలా సంబరంగా జరుగుతాయి. ఉపవాస కూడికలు ఉజ్జీవంగా జరుగుతాయి. వివాహం అనే దాంట్లో చెప్పే ఈ సందేశాలు, వర్తమానాలు విందు భోజనంలాగా అనిపించవు. ఎప్పుడు ముగిస్తాడా అన్నట్టుగా ఉంటాయి. వాళ్ళకి తొందర, మీకేం ఆకలి, రకరకాల పరిస్థితులు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోమని పాస్టర్ గారు నా చెవిలో చెప్పారు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా దీని మీద దృష్టి పెట్టుకొని చాలా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చిన్నప్పటి నుంచి మానవ జీవితంలో సర్వసాధారణంగా మనకు చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. కానీ కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా అందరికీ ఎదురవుతాయి. బాగా గమనించండి. చిన్నపిల్లల్ని మీరు చూసినప్పుడు ఇలాగ అడుగుతారు, ఏయ్ ఏం చదువుతున్నావు అని అడుగుతారు. కొంతకాలం తర్వాత వాడు చదువు ముగించుకొని పెద్దవాడయ్యాడని మీకు అనిపించినప్పుడు అప్పుడు వాడిని ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అడుగుతున్నారా లేదా? మీరు అడుగుతారు, ఊరికినే అడుగుతారు వాళ్ళని. ఎందుకంటే మాట్లాడడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చదువుతున్నావు అంటే వాడు ఏదో చెప్తాడు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే వాడు కొంపదీసి ఒకవేళ పొరపాటున చదువుతున్నాడంటే వదిలేస్తాం, చదువు అయిపోయిందంటే లేదంటే ఏదైనా చేస్తున్నాడంటే వెంటనే ఒక ప్రశ్న అడుగుతాం, మరి పెళ్ళెప్పుడు అంటాం. ఆలోచించకుండా అడుగుతాం, పెళ్ళెప్పుడు, ఏదో ఒకటి చేస్తున్నావు కదా అని. మిమ్మల్ని కూడా ఎవరైనా అడిగే ఉంటారు కదా, ఏం తల్లే అడిగారా? అంటే వాళ్ళనే టార్గెట్ చేయడం అని కాదు, వాళ్ళే చాలా జాగ్రత్తగా వీడెప్పుడు ముగిస్తాడు అన్నట్టుగా కోపంగా చూస్తూ ఉంది పాప. కాబట్టి నేను ఆ విషయం ఆవిడని కూల్ చేయడానికి అడిగాను. పెళ్ళి ఎప్పుడు అని అడుగుతాం. ఆ తర్వాత ఇంకోటి అడుగుతాము, అది మీరు ఖచ్చితంగా చేస్తారు. ఏమైనా విశేషం ఉందా అని అడుగుతారు. తొందర పెట్టొద్దే దయచేసి,
ఆ ప్రశ్న కొట్టేసాం 1 సంవత్సరం వరకు. కాబట్టి ఆ 3 ప్రశ్నల్లో ఈ వివాహం ఎప్పుడు అని మనం తొందరపడి అడుగుతూ ఉంటాం. కానీ ప్రభువు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాటను రాశాడు. ఎబ్రిల్ రాసిన అందరికీ తెలుసు. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం మీ అందరికీ తెలుసు. మొదటి భాగాన్ని మనం చూస్తే వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైంది అని ఆయన చెప్పాడు. వాస్తవానికి వివాహము దేవుని దృష్టిలో ఘనమైనదే. కానీ మరి ఇప్పుడు మనం ఒక ఆలోచన చేస్తే వివాహం చేసుకున్న వాళ్ళందరి వివాహ జీవితం మరి ఘనంగా ఉందా అని ఆలోచన చేస్తే చాలా మట్టుకు మనం అడ్డంగా తల ఊపాల్సి వస్తుందేమో లేదు అని చెప్పడానికి. మరి దేవుని దృష్టిలో వివాహం అనేది ఘనమైనది అయితే ఎందుకని మనుషుల దృష్టిలో వివాహం ఘనమైనదిగా లేకుండా పోయింది? ఎందుకనంటే మీరు బాగా గమనిస్తే వివాహ వ్యవస్థ మీద ఉన్నన్ని జోకులు, భార్యాభర్తల మీద వారి కుటుంబ జీవితం మీద ఉన్నన్ని జోకులు నాకు తెలిసి మిగతా వాటి మీద ఎప్పుడు ఉండవేమో. నేను జోకులు చెప్పట్లేదు, కానీ మీ అందరికీ తెలుసు. ఒకడు చనిపోదాం అనుకున్నాడంట. స్నేహితుడిని సలహా అడిగాడు, నేను చనిపోదాం అనుకుంటున్నాను, విషమా మంచిదా, తొందరగా చచ్చిపోతామా, ఉర్రేసుకుంటే తొందరగా చచ్చిపోతామా, పెళ్లి చేసుకుంటే తొందరగా చచ్చిపోతామా అని ఒకడు అడిగాడంట. నేను జోక్ చెప్పినా మీరు నవ్వట్లేదు, మీరు అంత సీరియస్గా ఉంటాం నాకు నచ్చలేదు. నేను జోక్ చెప్పాను, నవ్వాలి మీరు. ఒక వ్యక్తి ఇలా అడిగాడు, ఏమని, చచ్చిపోదాం అనుకుంటున్నాను, విషం తాగితే తొందరగా చచ్చిపోతానా, సుఖంగా చచ్చిపోతానా, ఉర్రేసుకుంటే సుఖంగా చచ్చిపోతానా, లేదా పెళ్లి చేసుకుంటే సుఖంగా చచ్చిపోతానా? అప్పుడు మన అందరం మన పెళ్లి జీవితాన్ని, వివాహ జీవితాన్ని భార్య వైపు భర్త వైపు చూసి పెళ్లి చేసుకుంటే తొందరగా చస్తాం అని అనుకుంటాం, చెబుతాం. దేవుని దృష్టిలో వివాహం చాలా ఘనమైంది చెప్పుకుంటున్నాం. కానీ వాస్తవ జీవితంలో వివాహం అంత ఘనంగా, వివాహ జీవితము అంత సౌఖ్యంగా, అంత సుఖంగా ఉండటం లేదు అని ఇక్కడ వాళ్ళు ఒప్పుకోకపోయినా నా ముందు మనసులో ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకని దేవుని దృష్టిలో ఘనమైన వివాహము మన దగ్గరికి వచ్చేటప్పటికి అలా లేకుండా పోతా ఉంది అనే దాన్ని ఈ సందర్భంలోనే ఆలోచన చేస్తే మంచిదేమో అని. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పిన 3 గ్రూపుల్లో నుంచి నేను ఇంకో 3 గ్రూపులు ఎడగొడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి ఎప్పుడవుద్దా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, తొందరగా ముగిస్తే పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను కరెక్ట్గా ఈ సమయంలో చెప్పడమే మంచిదేమో అని ప్రభు పేరట అనుకుంటా ఉన్నాను. అయితే ఒక విషయాన్ని నేను మీకు ముందు చెప్పి వెళ్ళిపోతాను. బాగా తెలిసిన విషయం ఏంటంటే, మానవ జీవితంలో దేవుడు మొట్టమొదట మనిషిని చేసిన తర్వాత వివాహాన్ని కూడా దేవుడే డిజైన్ చేశాడు, తీసుకొని వచ్చాడు మానవ యొక్క చరిత్రలోని. అక్కడ ఒక మాట ఇలాగ రాయబడింది 2వ అధ్యాయం ఆదికాండం 18వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. మనం ఆ గ్రంథం యొక్క మొదటి భాగాన్ని అంతా చదివితే ఆయన చేసిన సృష్టి అంతా మంచిది 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 అని చూశాడు దేవుడు. కానీ ఒక్క విషయం దేవుని దృష్టికి మంచిగా కనపడలేదు. అదేంటంటే నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. అంటే నా ఉద్దేశంలో బాగా గమనిస్తే ఏంటంటే, అప్పుడు ఆయనకి ఇక్కడ కూడా కొంతమంది ఇలాగ మాట్లాడతారు, దేవుడు మనిషి అంటే మగ మనిషి ఆదాం అనే వ్యక్తి ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతని కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని చేశాడు. ఇంగ్లీష్లో ఇలా చెప్తారు, నాకు ఇంగ్లీష్ వచ్చని చెప్పట్లేదు, అది ఇంగ్లీష్లోనే తెలుసు, అది అట్లా ఉంటుంది. అదేంటంటే, గాడ్ క్రియేటెడ్ మ్యాన్, గాడ్ హ్యాపీ, మ్యాన్ హ్యాపీ అండ్ గాడ్ క్రియేటెడ్ ఉమెన్, నైదర్ గాడ్ నార్ మ్యాన్ హ్యాపీ. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనిషిని చేశాడంట. మనిషి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టాడు, మగ మనిషిని చేశాడు, మగవాడిని చేశాడు. దేవుడు మగ మనిషి చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత దేవుడు స్త్రీని చేశాడు. దేవుడు కానీ మనిషి కానీ ఎవడు హ్యాపీగా లేడు. అంటే మీ అందరికి ఇటు సైడ్ వాళ్ళందరికీ కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మిమ్మల్నే కదా తిట్టేది. కానీ దాని ఉద్దేశం ఏంటంటే, మీరందరూ అట్లాంటి వాళ్ళని కాదు, కానీ దేవుని దృష్టిలో వివాహం మంచిదైనప్పుడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కానప్పుడు, అతనికి జంటగా దేవుడు సృష్టించినటువంటి ఆ స్త్రీ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు
యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఒక చక్కటి విభాగం రాయబడి ఉంటుంది. తర్వాత చదవండి, ఇక్కడ ఎవరు రెఫరెన్స్లు చదవద్దు. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు అనుకోవడం చూస్తాం. 20వ వచనంలో అన్నిటికీ పేర్లు పెట్టినటువంటి ఆదాము తనకు సాటి అయినటువంటి సహాయం ఎవడు లేకుండా, అరే ఆడసింహం మగసింహం, ఆడపులి మగపులి అని పేర్లు పెట్టి చివరికి నేను మగ మనిషిని అనుకొని పక్కన ఎవరు లేకపోవడంతో కాస్త పాపం డిసప్పాయింట్ అయ్యాడు. కాబట్టి అతనికి తనకు తోడెవరు లేడు అనే ఆలోచన 20వ వచనంలో వస్తే 18వ వచనంలోనే దేవుడు అతని కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు. మీరు ఇక్కడ గమనించాలి, నీ జీవితంలో ఏ అవసరత అయినా నీకంటే ముందుగా దేవుడు ఆలోచిస్తాడు. పాస్టర్ గారు ఆమె చెప్పాడు, మీరు అల్లి కూడా చెప్పట్లేదు, ఆకలి ఎత్తనట్టు ఉంది మీకు. పొద్దున్న ఉప్మా పెట్టారు నేను రాగానే, మీకు కూడా పెట్టే ఉంటారుగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీ జీవితంలో ఏ అవసరం ఎప్పుడు వస్తుందో మీకు వచ్చిన తర్వాత తెలుస్తుంది, కానీ రాకముందే ప్రభువు దాని కొరకైనా ఏర్పాటు చేసి పెడతాడు. పాపం జానుబాబుకి ఇప్పుడు వచ్చినట్టుంది, ఏర్పాటు చేశాడు. హల్లెలూయా కదా. అయితే దేవుడు వారికి వివాహం చేసిన తర్వాత వారి జీవితంలో 3 విషయాలు వారు ఎదుర్కొన్నారు. ఆ 3 విషయాలని చాలా త్వరగా చెప్పేస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, వారికి ఒక ఛాయిస్ వచ్చింది, వారికి ఒక ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది. ఏంటనంటే, దేవుడు వారిని ఆ ఏదైనా తోటను సేద్యపరుచుకుని చక్కగా బ్రతకమని చెప్పి, మీరు ఏ పండైనా తినండి కానీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పాడు. దాంట్లో మళ్ళీ వీడు మొదలకు వచ్చాడురా అని అనుకోవద్దే. చాలామందికి చివరికి తిరిగి ఆవు మీదకి వచ్చినట్లుగా అక్కడికే వచ్చాడని దయచేసి అనుకోవద్దు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము తినటం అంటే దానికి ఒక ప్రాధాన్యమైన అర్థం ఏంటంటే, దేవుడి మీద ఆధారపడకుండా మన సొంత తెలివితేటలతో మనం బ్రతికే ఎంపికను తీసుకోవటం. వివాహంలో వాళ్ళిద్దరూ జతపరచబడిన తర్వాత చాలా మట్టుకు జరిగే పెద్ద పొరపాటు ఏంటంటే, ఎవరికి నచ్చినట్టుగా వారు జీవించడానికి ప్రయత్నం చేస్తారు. వివాహాన్ని ఎవరికి నచ్చినట్టుగా, వివాహ వ్యవస్థని లేదా కుటుంబ జీవితాన్ని వాళ్ళకి తోచినట్టుగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ 2 దైవజనులు నాకంటే ముందు గ్రీటింగ్స్ చెప్పారు. ఒకరు పెండ్లి కుమార్తె తరపున, ఒకడు పెండ్లి కుమారుని తరపున. వారిద్దరు చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, పిల్లలిద్దరూ చాలా భక్తిపరులు, ప్రార్థనా పరులు, మంచివాళ్ళు అని చెప్పారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించవలసింది, వాళ్ళని చూసి కొత్త కాపురం ఎలా ఉంది అని ఉత్సాహంతో తెలుసుకోవడానికి ప్రతిరోజు వీళ్ళతో మాట్లాడే వాళ్ళైన మీకు కూడా చెప్తుంది ఏంటంటే, వివాహ జీవితంలో సొంత పెత్తనం చేయకూడదు ఎవరు. హలో, అర్థమవుతుందా? మీరు ఆ పిల్లకి చెప్పి పంపించుండొచ్చు, ఏం కాదమ్మా పెళ్లి చేసుకున్న తర్వాత కొంగులో ముడేసుకో అని చెప్పి పంపించుండొచ్చు కదా, చెప్పే ఉంటారు. మీరు మామూలు కాదు, చెబుతారు కూడా. ఆయనకు కూడా చెప్పే ఉంటారు, నువ్వు వంగకూడదు, నిటారుగా నుంచో అని. ఆయన నిటారుగా కూర్చున్నాడు కూడా ఇక్కడే, చెప్పే ఉంటారు. మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని కొనసాగించారనుకోండి, మొత్తం పడిపోద్దాయి వారు. కానీ దేవుని యొక్క దృష్టిలో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒకవేళ సొంతంగా జీవించడానికి ఎంపిక ఉన్నా సరే, ఛాయిస్ ఉన్నా సరే, సొంతంగా జీవించే అవకాశం ఉన్నా సరే, ప్రతి సమయంలోనూ వివాహ వ్యవస్థలో దేవుని మీద ఆధారపడే జీవించాలి. దేవుని మీద ఆధారపడే కుటుంబ జీవితాన్ని చక్కగా నడిపించుకోవాలి. అది భార్యాభర్తల యొక్క బాధ్యత. చాలా మట్టుకు భార్యాభర్తలు అయిన తర్వాత కొంతమంది వెనకాల చేరి చెవిలో ఇల్లు కట్టుకుని, ఇప్పుడు ఇలా మాట్లాడు, ఇప్పుడు ఇలా చెయ్యి, ఆయన ఎలా అంటాడు, నువ్వు ఎలా అను అని చాలా చక్కగా డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ భార్యాభర్తలు. కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు తమ కాపురంలో, తమ జీవితంలో ఎందుకు ఫెయిల్ అయిపోయారు, ఎందుకు సక్సెస్ అవ్వలేదు, ఎందుకు సరైన కుటుంబ జీవితాన్ని గడపలేకపోతున్నారంటే, వాళ్ళ చెవిలో మీరు చెప్పిన మీ అనుభవ సారాన్ని బట్టి కాదు. మీరు ఫెయిల్ అయిపోయారు కాబట్టి మీ అనుభవం పనికిరాదు. వాళ్ళ కుటుంబం బాగుండాలి అంటే దేవుడు వారితో ఒక మాట చెప్పాడు, మీ ఎదుట కావాలంటే దాన్ని తీసుకుని తినే అవకాశం ఉన్నప్పటికీ నేను చెప్పిన మాట చొప్పున మీరు కలిసి జీవించాలి. చాలా చోట్ల ఫెయిల్ అయిపోయే, చాలా చోట్ల మనుషులు, చాలా చోట్ల భార్యాభర్తలు వదిలివేసిన అంశం ఏంటంటే, తమ కుటుంబ జీవితంలో ప్రతి విషయంలో ప్రభు యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోతారు. అన్నం తింటాక కూడా ప్రభువుని అడగాల,
ఏం కూర వండాలో కూడా ప్రభువుని అడగాల అని మీరు అడగొచ్చు. నేను కూరలు వండుకోవడానికి, బట్టలు ఉతకడానికి ప్రభువుని అడగమని చెప్పట్లేదు. భార్యాభర్తల కుటుంబ జీవితం అంటే వంట చేసుకోవటం, బాక్సులు పట్టుకెళ్ళటమేనా? ఇంకా వేరే ఏమన్నా ఉందా? కదా. ఒక వివాహం అన్నప్పుడు అది వాళ్ళ సొంత జీవితంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని, సమాజాన్ని కూడా ప్రభావితం చేసే ఒక అంశం. కాబట్టే వాళ్ళిద్దరిని ఇంట్లో ఎక్కడో మూలన పాస్టర్ గారు చర్చిలోనో తాళ్ళు కట్టించి భార్యాభర్తలుగా చేయకుండా మిమ్మల్ని అందరిని పిలిచి స్టేజ్ మీద పెళ్లి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవటం అనేది మా రెండు కుటుంబాలకి ఇష్టము, మీకు కూడా మేము తెలియజెప్పాలనుకుంటున్నాము. మీరు కూడా ఇష్టపడి వారిని అంగీకరించాలి అని. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు జరిపే కుటుంబ జీవితము, కాపురము అంతా కూడా మీ సమాజాన్ని పాడు చేయకుండా ఉండాలి, కుటుంబాలని పాడు చేయకుండా ఉండాలి. కాబట్టి అలా జరగాలంటే వాళ్ళు సొంత నిర్ణయాలను తీసుకోకూడదు. ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడాలి. కొన్ని సందర్భాల్లో ఇలా చెప్తున్నప్పుడు ఈ మాట ఖచ్చితంగా చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఒకవేళ రాబోయే రోజుల్లో ఆవిడ అల్లం కాకుండా మా ఓడికి బెల్లం అయితే మా ఆవిడని అడగాలండి అని గోక్కుంటాడేమో కింద. అందుకనే ముందు చెప్తున్నాను. లేదంటే అబ్బో మా ఆయనకి చెప్పకుండా నేనేమి చేయను అట్లా అంటదేమో. కానీ వాళ్ళిద్దరూ అనాల్సింది ఏంటంటే, దేవునికి చెప్పకుండా మా కుటుంబంలో ఏమీ జరగదు. నేను మీతో కూడా చెప్తున్నాను, అంతా మా ఆయన ఇష్టమే. కొంతకాలం అయిన తర్వాత పిల్లల ఇష్టం కూడా నడుస్తుంది. మా ఏరియాలో అంటారు, మా పెద్దోడిని అడగాలండి అంటారు ఏదన్నా అడిగితే. కొంతకాలానికి భార్యాభర్తల రంగం పోయి మా పెద్దోడిని అడగాలండి, మా చిన్నోడిని అడగాలండి. పెద్దోడు ఒప్పుకుంటాడు కానీ మా నడిపోడు ఒప్పుకోడండి. ఇవేమీ కాదు. చచ్చిపోయేంత వరకు ఈరోజు ముడేసిన తర్వాత మరణము మనలను వేరు చేయ వరకు అని చదివితాడు అయ్యగారు. తర్వాత అప్పటి వరకు ప్రభువు చిత్తమే జరిగేలాగున జాగ్రత్త పడాలి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని అడుగుతాను. పాస్టర్ గారు ఇలాగ మాట్లాడారు, శ్యామన్న ప్రేమ అనేది ఉండాలి అన్నారు కదా. ప్రేమ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది అన్నారు? అనేక దోషాలని కప్పుతుంది. అంటే దాని అర్థం ఏంటి? భార్యాభర్తలు ఇరువుల్లో ఏ ఒక్కరూ కూడా పర్ఫెక్ట్ కాదు. మేమిద్దరం పర్ఫెక్ట్ అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. మా జంట అండి పర్ఫెక్ట్ మ్యాచ్ అండి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని రాస్తారు కింద. అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడో పెరుగుతుంది, ఏదో విధానంలో పెరుగుతుంది, ఈయన ఎక్కడో పెరుగుతాడు, ఏదో పద్ధతుల్లో పెరుగుతాడు. ఇద్దరిని మనం నచ్చి రంగు బాగుందనో, కట్నం బాగుందనో, ఇంకోటి బాగుందనో అంటే ఇక్కడ అట్లా జరగదనుకోండి. క్రైస్తవ మ్యారేజ్లో సమాజం పరంగా నేను మాట్లాడుతున్నాను. మీకు నచ్చిన విషయాల్లో ఏది బాగుందోనని వివాహంలో కూర్చోబెట్టిన తర్వాత రెండో రోజే ఏదో ఒక సమస్య వాళ్ళ జీవితాల్లో వాళ్ళు గుర్తిస్తారు. ఒక గంట తర్వాతే ఒక సమస్య గుర్తుకు రావచ్చు, లేదంటే ఒక లోపం కనబడవచ్చు. ఒక వారం రోజుల జీవితం తర్వాత వారిద్దరిలో ఎవరిలో ఒకరిలో ఒక లోపం కనపడవచ్చు. అప్పుడు మనసులో నొచ్చుకోవచ్చు, కోపం రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఏంటంటే, భార్యాభర్తలైన వాళ్ళు కానీ, ఇంతకుముందే సీనియర్ భార్యాభర్తలైన మీరు కానీ ఒక విషయం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనము ఒకరి దగ్గర ఒకరు ఎప్పుడు ఏది దాయకూడదు. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడు ఏది దాయకూడదు. వాళ్ళు అవ్వగారు తప్పు చేసిందో రైట్ చేసిన తర్వాత విషయం, అది సబ్జెక్ట్ కాదు మనకి. ఆవిడ పండిచ్చింది, ఈయన తిన్నాడు. ఇతర జీవితాల్లో మహిమ వస్త్రాలు పోయినాయి. వాళ్ళు దిగంబరులుగా కనబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆకులతో వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ నేను ఇక్కడ మాట్లాడే విషయం ఏంటంటే, మన జీవితంలో ఉన్న ఏ లోపాన్ని ఒకరి నుంచి ఒకరు దాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా లోపం ఉంటే నీ భార్య దగ్గరో లేదా నీ భర్త దగ్గరో ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒప్పుకోవాలి, ప్రయత్నం కూడా కాదు, ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఒకరి బలహీనతల్ని ఒకరు కప్పుకోవాలి. అది కూడా దేవుని యొక్క చిత్తంలోనే జరగాలి. మనం అందరం పర్ఫెక్ట్ కాదు. అందరం ఈ పడిపోయిన పాపంతో నిండిపోయిన ఈ లోకంలో ఎవరిలోనైనా లోపాలు ఉంటాయి. లోపాలు ఉండటం కరెక్ట్ అని నేను సమర్థించటం లేదు. కానీ ఉన్న లోపాలని దాచుకుంటే రేపొద్దున బయటపడితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దైవికమైన వివాహ వ్యవస్థలో ఒకరి నుంచి ఒకరు దాచుకునే దౌర్భాగ్య లక్షణాలు ఉండడానికి వీల్లేదు. నేను ఒక వివాహం చేశాను చాలా కాలం కిందట. తర్వాత ఒక 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు,
ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరే పెళ్లి చేశారు కాబట్టి మీరే సరి చేయాలన్నారు. ఏంటి విషయం అంటే, నాకు తెలియకుండా మా ఆవిడ 4 లక్షలు అప్పు చేసిందండి అన్నాడు ఆయన. ఎందుకు చేసిందో, దేనికి చేసిందో కారణాలు నేను ఇక్కడ చెప్పను, అవసరం లేదు కూడా మనకి. అది పరిస్థితి కాదు, అట్లా ఉండకూడదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి వివాహ వ్యవస్థలో మనం ఒకరి నుంచి ఒకరు దాచుకోకూడదు, లోపాలని ఒప్పుకోగలగాలి. లోపాలని ఒప్పుకుంటేనే అయ్యగారు చెప్పిన వాక్యం ఉందే, ప్రేమ దోషాలన్నిటినీ క్షమిస్తుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో అక్కడ రాయబడింది. ఎన్నో బలహీనతలున్న సంఘాన్ని ఆయన ప్రేమించాడు, ప్రేమించి దానిలో లోపం లేకుండా దాన్ని సరి చేసుకోగలిగాడు. కాబట్టి క్రైస్తవ వివాహ వ్యవస్థలో దాచుకునే పరిస్థితులు ఏమీ పెట్టుకోవద్దు. ఒకరి దగ్గర ఒకరు ఒప్పుకోండి, ఒప్పుకున్న తర్వాత వారి జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడో విషయాన్ని కూడా నేను మీతో చెప్పేసి వెళ్ళిపోతాను. దానికంటే ముందు ఒక హెచ్చరిక చెప్తాను. చూడండి, దేవుడు వచ్చి ఏరా తిన్నావా అంటే వాడు ఎవరి వైపు చూపించాడు? ఏమి తెలవనట్టే చెప్తారే, అంత ఈడి వల్లే అంటారు కదా మీరు. ఈ అమ్మాయి ఎలా ఉన్నారంటే నాదేముంది, మాటిని సస్తేగా అని చూపిస్తారు ఆయన్ని. ఆయన ఏం చెప్తాడు? మా ఆవిడతో చచ్చిపోతున్నాను రా అంటాడు. ప్రతి ఇంట్లో 6000 సంవత్సరాల నుంచి ఇదే ఫోటో కనపడుతూ ఉంది. నా జీవితం పాడైపోవడానికి ఆవిడ కారణం, నా బ్రతుకు పాడైపోవడానికి ఈయన కారణం. కానీ అది వాస్తవం కాదు, అది కరెక్ట్ కాదు. ఒకరినొకరు ఎత్తి చూపించుకోవడానికి మనం ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేయాల్సిన పని లేదు. కాబట్టి ఆ పద్ధతి పోవాలి అంటే మీరు ఒకరి నుంచి ఒకరు అన్ని విషయాల్ని దాచుకోవటం కాదు, మన బలహీనతల్ని భార్య దగ్గర భర్త దగ్గర భార్య ఒప్పుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకుని జీవితంలో ఆ బలహీనతలన్నింటినీ జయించే స్థితిలో ఆ క్రమంలో వారి యొక్క వివాహ జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయాలి. మూడో విషయాన్ని నేను మీతో చెప్పేసి ముగిస్తాను, ఎందుకంటే అలారం పెట్టుకున్నాను, అది ఆల్రెడీ మోగేసింది. కాబట్టి మూడో విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. బాగా గమనిస్తే ఒకరితో ఒకరు ఏకీభవించాలి. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఏం చేయాలి? వివాహ వ్యవస్థలో ఒకరితో ఒకరు ఏకీభవించాలి. మనం ఒకటంటే ఆవిడ ఇంకోటి అంటదనో, ఆవిడ ఇంకోటి అంటే మనం ఒకటి అంటామనో, ఇట్లాంటి పరిస్థితులు కలుగుతాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ దేవుని యొక్క వివాహ వ్యవస్థలో ఒక విషయం స్పష్టంగా మనం గమనించాలి, ఏంటంటే వారు భార్యాభర్తలు ఇద్దరూ ఏకీభవించాలి. మీకు బాగా తెలుసు, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఇలాగ రాశాడు, ఒంటరిగా ఉండటం కంటే ఒకటిగా ఉండటం కంటే ఇద్దరు ఉండటం మేలు అని రాశాడు. ఎందుకు? ఒకడు పడిపోతే ఇంకోటి లేవనెత్తాడని. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ఇలాగ రాస్తాడు, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి మధ్య దేవుడు ఉంటాడు. వాళ్ళిద్దరు ఏకీభవిస్తే అక్కడ దేవుడు ఉంటాడు. భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవిస్తే ఆ కుటుంబంలో యేసు ఉంటాడు. ఈ రోజుల్లో అనేక సమస్యలకు కారణం ఏంటంటే కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో, లేదా మీరు అనుకున్న వివాహ వ్యవస్థలో వాళ్ళ యొక్క ఇద్దరి మధ్యలో దేవుడు ఉండటం లేదు, దేవుణ్ణి తెచ్చుకోవటం లేదు. బాగా గమనించండి, దేవుణ్ణి తెచ్చుకోవటం లేదు. మీరు గొడవలు పడతారు, మాటలనుకుంటారు, అలుగుతారు, ఎన్నో చేస్తారు, కానీ ఎక్కడ యేసుప్రభు వారికి స్థానం ఉండదు. కాబట్టి మీరిద్దరూ ఏకీభవించాలి. ఏకీభవిస్తే జరిగేది ఏంటంటే అపవాది అక్కడ నుండి పారిపోతాడు. రెండోది ఏంటంటే యేసు అక్కడ ఉంటాడు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరూ ఏకీభవించాలి. నేను 3 విషయాలు చెప్పాను. 3 విషయాలు ఏంటంటే మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మనకి సొంత ఆలోచనలు ఏమున్నా దేవుని చిత్తాన్ని మీద ఆధారపడి మన కుటుంబ వ్యవస్థని కట్టుకోవాలి. రెండవది, ఎన్ని లోపాలు మనలో ఉన్నా అవి ఒకరి దగ్గర నుంచి దాయకుండా ఒప్పుకొని వాటి నుండి ఇద్దరు కలిసి ఏకీభవించి విజయం సంపాదించుకోవాలి. మూడోది, ఆ విజయం సంపాదించుకోవడానికి వాళ్ళిద్దరూ ఒకే మనసు కలిగి ఉండాలి, ఏకీభవించాలి. వాళ్ళిద్దరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయాలి, ఏకీభవించి సంసారం చేయాలి, ఏకీభవించి నడుచుకోవాలి. అప్పుడు వారి మధ్య దేవుడు నివాసం చేస్తాడు. అలా చేస్తే అప్పుడు ఆ కుటుంబం, ఆ వివాహము నిజమైనటువంటి దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వివాహముగా ఉంటుంది. దేవుడు మొట్టమొదటి వివాహం చేసిన తర్వాత ఈ 3 విషయాలని వాళ్ళ దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు మొదటి వివాహము వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, వాళ్ళు తప్పిపోయారు. కాబట్టి నేను ఇక్కడ అదే హెచ్చరికల్ని చేస్తూ ఉన్నాను. మొదటి నుంచి తప్పిపోయారు కాబట్టి వాళ్ళ త్రోవలోనే వెళ్దాము అని అనుకోకండి. సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు యేసుని మన కుటుంబంలోనికి తెచ్చుకోండి.
మీ జీవితాల్లో నిజముగా ప్రభువు ఎలాగైతే ఒక కుటుంబ వ్యవస్థ ఉండాలని ఆశపడ్డాడో ఆ స్థితిలోనికి రావడానికి దేవుడు తాపత్రయపడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ కూర్చున్న వారి విషయంలో ఇలాగ రాయబడుతుంది, వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అనే ఒక మాట రాస్తారు. రెండవది, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని కూడా రాస్తారు. కాబట్టి దేవుని వలన కలిగిన ఈ ఘనమైన కార్యము మనుషుల దృష్టిలో చులకనైపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలైన మనది, కాబోతున్న వారిది, ప్రసంగించిన మాది, ఇక్కడున్న మన అందరిది. ఏదో ఒక రోజు ఎవడో ఒకటి పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మాటలని హృదయంలో జ్ఞాపకం చేసుకొని మీ జీవితాలని, మీ కుటుంబాలని, మీ వివాహ వ్యవస్థని దైవికమైన పునాదుల మీద కట్టుకోవాలని దేవుని పేరట నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంతోషంగా ఉన్నవాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఘనమైన వివాహంలో ఘనమైన దేవుని వర్తమానాన్ని అందించిన దైవజనులు, మరి ప్రియ మిత్రులు లెనిన్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి వివాహము అంటే బైబిల్ గ్రంథంలో ఉంది అన్ని విషయాలలో ఘనమైనది. ఈ ఘనమైన వివాహంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అతి శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వస్తున్నాం. దానికి ముందుగా ఇంతవరకు అందించబడినటువంటి దైవ వర్తమానం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ దాసుని నిలవబెట్టుకొని అద్భుతమైన వర్తమానాన్ని వధూవరులను ఉద్దేశించి వచ్చిన ప్రజలందరినీ ఉద్దేశించి శ్రేష్టమైన మాటలు మీరు అందించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ వివాహ కార్యక్రమము ప్రారంభించబడబోతుండగా నీ ఉన్నతమైన సన్నిధి, నీ ఉన్నతమైన కృప మా పైన విస్తరింపజేసి మీ దీవెనలు మా పైన కుమ్మరించి మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, వివాహాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ ప్రత్యేకమైన సమయంలో పెండ్లి కుమారుడి తల్లిదండ్రి, పెండ్లి కుమార్తె తల్లిదండ్రి మీరు అందుబాటులో ఉండండి. నెక్స్ట్, ఈ వివాహానికి సంబంధించినటువంటి వస్తువులు లేదా ఇంకా ఏమైనా తెచ్చినట్లయితే వేదిక దగ్గర మీరు ఉంచాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. మీరిద్దరూ లేచి ముందుకు రండి. మీ బైబిల్స్ అక్కడ పెట్టి మీరిద్దరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు చక్కటి పాటల ద్వారా ప్రభువుని మహింపరిచాం. చక్కటి గ్రీటింగ్స్, చక్కటి వర్తమానం ద్వారా ప్రభువుని ఘనపరిచాం. ఈ బిడ్డలిద్దరూ వివాహం చేసుకోవడానికి మన ముందు నిలబడి ఉన్నారు. వీరి వివాహాన్ని జరిగించడానికి ముందు మ్యారేజ్ రిజిస్టర్ గారు మరి నేను కూడా ఎంతైనా ఒక 2 విషయాలు వీరికి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక ఒక 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి గమనించండి. మరి వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వివాహాన్ని గురించి ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. అన్న కొంచెం అది కొంచెం పైకి అన్న లైట్ రైట్. దేవునికి స్తోత్రం. మ్యారేజ్, వివాహాన్ని ఇంగ్లీష్లో మ్యారేజ్ అంటారు. వివాహము అనేటువంటి ఈ మ్యారేజ్ అనేటువంటి దాని గురించి ఒక 3 నిర్వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మ్యారేజ్ ఈజ్ ద యూనిటీ. వివాహము అనగా యూనిటీ, ఇరు కుటుంబాల కలయిక, 2 వర్గాల కలయిక, 2 వ్యక్తుల కలయిక, 2 వ్యక్తిత్వాల కలయిక. దేవునికి స్తోత్రం. జాన్ విక్టర్ గ్రేసీ వీరిద్దరూ ఈరోజు వరకు విడివిడిగా ఉన్నారు. విడివిడిగా ఉన్న వీరు ఈ రోజున ఈ పరిశుద్ధ వివాహం ద్వారా ఒక్కటిగా చేయబడుతున్నారు. ఇట్ ఈజ్ యూనిటీ. మ్యారేజ్ ఈజ్ ద యూనిటీ. వీరిద్దరూ ఒక్కటి అగుటును బట్టి వీరిద్దరి కుటుంబాలు, 2 కుటుంబాలు, ఇరుపక్షాల వారు అందరూ కూడా ఒక్కటిగా చేయబడబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్.
కనుక వివాహ వ్యవస్థలో ప్రాముఖ్యమైనది యూనిటీ లేదా ఐక్యత. ఈ వివాహ వ్యవస్థలో ఈ వివాహం ద్వారా రెండు కుటుంబాలు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తిత్వాలు ఒక్కటిగా చేయబడుతున్నాయి. నేను విస్తరించి మాట్లాడట్లేదు. రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, మ్యారేజ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. వివాహము అనేది బాధ్యతతో కూడినది. ఇంతవరకు ఒకవేళ జాన్ విక్టర్కి బాధ్యత లేదేమో, కానీ ఈ రోజు నుంచి అతనికి ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ జాన్ విక్టర్కి వస్తుంది. అదే రీతిగా ఇంతవరకు గ్రేసీకి బాధ్యత లేదేమో, ఏదో అమ్మా నాన్న తెచ్చిపెడుతుంటే తింటూ, లేదా వారు చదివిస్తుంటే చదువుతూ, అమ్మా నాన్న మీద ఆధారపడుతూ ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా జాన్ విక్టర్ కానీ గ్రేసీ కానీ ఏ బాధ్యత లేకుండా ఇంతవరకు ఉన్నారేమో. అయితే ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి రెస్పాన్సిబిలిటీ? గ్రేసీని గురించిన బాధ్యత నీ మీద ఉంది, జాన్ విక్టర్ని గురించిన బాధ్యత నీ మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వివాహ వ్యవస్థ బాధ్యతతో కూడింది. ఇంకా లోతుల్లోకి వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ విస్తరించి నేను మాట్లాడను. ప్రతి విషయంలో గ్రేసీని గురించిన బాధ్యత ఈ రోజు నుంచి జాన్ విక్టర్ది. జాన్ విక్టర్ని గురించిన బాధ్యత ఈ రోజు నుంచి గ్రేసీది. నన్ను క్షమించండి, కొన్ని వివాహ వ్యవస్థల్లో కొంతమంది భార్య భర్తలు ఎలా ఉంటారంటే, భార్య మీద కోపం వచ్చిందంటే మనోడు బయటికి వెళ్ళి బజ్జీల బండి కాడ బాగా బిర్రుగు తినొస్తాడు. ఇంటికాడ భార్య తిన్నదా తెల్లేదా అనేది పట్టించుకోడు. ప్రైజ్ ది లార్డ్. ఇక చెల్లెమ్మకి భార్యకి గనక భర్త మీద కోపం వస్తే ఆయన బయట నుంచి వచ్చేసరికి శుభ్రంగా వంట చేసుకుంటుంది, శుభ్రంగా తినేస్తుంది, బేషన్లన్నీ గడిగా ఆడబెట్టేసి హ్యాపీగా నిద్రపోద్ది. ఆయన వచ్చేసరికి ఖాళీ షర్ట్లు, ఖాళీ తప్పాలు కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని భార్య భర్తల మధ్యలో ఎన్ని గొడవలు, ఎన్ని కలహాలు, ఎన్ని ఉన్నా కానీ వాటన్నిటినీ సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించేంత వరకు వాటన్నిటిని తొలగించుకొని భార్యను గురించిన బాధ్యత. బయటికి వెళ్ళిన భర్త, నువ్వు బిర్యానీ తినేటప్పుడు ఇంటికాడ నీ భార్యని గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. నా భార్య తిన్నాదో లేదో అనే భార్యను గురించిన బాధ్యత కలిగి ఉండాలి. అదే రీతిగా ఇంట్లో నువ్వు భోజనం చేసేటప్పుడు బయటికి వెళ్ళిన నీ భర్తను గురించిన బాధ్యత నీకు ఉండాలి. ఆయన ఎక్కడో తినేసి వస్తాడని ఆయన వచ్చేసరికి శుభ్రంగా భోంచేసి శుభ్రంగా కడిగి నువ్వు గొరకబెట్టి నిద్రపోవటం కాదు. భర్తను గురించిన బాధ్యత భార్యకు ఉండాలి. మ్యారేజ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. మూడో మాట నేను చెప్పి ముగిస్తాను. మ్యారేజ్ ఈజ్ ద రిజాయిస్. దేవునికి స్తోత్రం. వివాహము అనేటువంటిది సంతోషంతో కూడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి చెప్పొచ్చుగా ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీళ్ళిద్దరు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. కనపడుతున్నారా? సంతోషంగా. వాళ్ళే కాదు, మనం కూడా సంతోషంగా ఉన్నాం. జాన్ విక్టర్ గ్రేసీల వివాహం మనకు సంతోషం, వారి వివాహం వారికి సంతోషం. ఇట్ ఈజ్ రిజాయిస్. ఇది సంతోషకరమైన సందర్భం, సంతోషకరమైనటువంటి జీవితం. ఈ సంతోషం ఎంతవరకు ఉండాలి? ఈ రోజు వరకు మాత్రమే కాదు, ఈ సంతోషం కలకాలము, సదాకాలము, మీ జీవిత కాలమంతా మీరు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా ఒక మాట చెప్తున్నాను, వినండి. పెళ్ళైన వారలారా, పెళ్లి కాని వారలారా, పెళ్లి చేసుకోబోతున్న వారలారా, పెళ్లి చేసుకుంటున్న వారలారా, గమనించండి. మనిషి జీవితంలో ఎన్ని ఉన్నా, ఒంటి మీద ఎంత బంగారం ఉన్నా, ఊళ్ళో ఇళ్ళు ఉన్నా, ఊరు బయట పొలాలు ఉన్నా, నీ జీవితంలో ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని ఐశ్వర్యాలున్నా, నీ ఇంటిలో సంతోషం లేకుంటే నీకున్నవన్నీ దండగా. కనుక ఒక వ్యక్తి జీవితంలో సంతోషం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ సంతోషం భార్యాభర్తల మధ్యలో, కుటుంబాల మధ్యలో కలకాలము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇలాగునే
బైబిల్ గ్రంథంలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసు ఆయన శిష్యులు పిలువబడ్డారు. అయితే ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు అక్కడ ఉన్నాడు గనుక నీటిని ద్రాక్షారసంగా మార్చి అక్కడ ఉన్నటువంటి విందు ప్రధానికి అందించినప్పుడు అతడు దానిని రుచి చూచి అంటాడు, మొదట పోయబడిన ద్రాక్షారసము కంటే ఇప్పుడు పోయబడిన ద్రాక్షారసం ఎంత మధురంగా ఉంది అంటాడు. మొదట పోయబడిన ద్రాక్షారసం మధురమే, కానీ రెండవసారి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ద్రాక్షారసం అతి మధురముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అలాగునే ఇప్పుడు ఉన్న వీరి సంతోషము కంటే, ఇప్పుడు వీరున్న ఆనందం కంటే వీరి జీవిత కాలమంతా రాను రాను రోజు రోజు వీరి సంతోషం అధికం కావాలి. ద్రాక్షారసం సంతోషమునకు సూచనగా ఉంది. ముందిచ్చిన ద్రాక్షారసము కంటే రెండవసారి ఇచ్చిన ద్రాక్షారసం అతి మధురముగా మార్చబడినట్లుగా వీరి జీవిత కాలమంతా సంతోషముతో ఆనందముతో ఆశీర్వాదకరంగా వీరు వర్ధిల్లుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. అలా వర్ధిల్లాలి అంటే, ఆ సంతోషం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి వివాహ వ్యవస్థలో ప్రాముఖ్యమైనది దైవజనులందరూ చెప్పారు, ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. నేను అంటున్నాను, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ నిశ్చయముగా దేవుని సంతోషం నిలిచి ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ ఉన్న చోట కారం మెతుకులు తిన్నా సంతోషం అండి. ప్రేమ లేని చోట మాంసపు భోజనాలు తిన్నా వ్యర్థమే. కనుక భార్యాభర్తల మధ్యలో, కుటుంబ వ్యవస్థలో కలకాలము సంతోషంగా ఉండాలంటే వీరిద్దరి మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. స్తోత్రం. ప్రేమ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎంతవరకు ప్రేమించుకోవాలి? అఫ్ కోర్స్ చాలామంది భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత కొన్ని రోజుల వరకు చాలా బాగా ప్రేమిస్తారు. ఒక ఊరిలో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత భార్య భర్తనంటుంది, నా యజమానుడా అంటుంది. పెళ్ళైన ప్రారంభంలో ఏమంటుంది? ఆ అక్క పేరు షారా. షారా అంటే నా యజమానుడా అంటుంది. ప్రైజ్ ద లార్డ్. పెళ్ళైన 6 నెలల తర్వాత హాల్లో కూర్చొని లోపలున్న శారమ్మని షారా అని పిలిస్తే లోపలుండి అపశృతి పడుతుంది, యారా అంటుంది. పెళ్ళైన ప్రారంభంలో భర్తనేమని పిలిచింది? నా యజమానుడా అన్నది. 6 నెలలు అయిన తర్వాత షారా అంటే యారా చెప్పు. ప్రేమ తరిగిపోతుంది. అలాగునే భర్త కూడా భార్య గురించి చెప్తున్నారు, మరి భర్త గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారేమో. భర్త కూడా పెళ్ళైన ప్రారంభంలో భార్యను పట్టుకొని నా హనీ అన్నాడంట. హనీ అంటే మనకు తెలుసుగా, తేనె. పెళ్ళైన ప్రారంభంలో నా తేనె, నువ్వు నా తేనెవి, నువ్వు నా హనీవి అన్నాడంట. 6 నెలలు అయిన తర్వాత అదే భార్యను పట్టుకొని నువ్వు నా శని అంటున్నాడంట. ప్రారంభంలో హనీ, 6 నెలలు అయిన తర్వాత శని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిత కాలమంతా భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఆ ప్రేమ కలిగిన కుటుంబాలు కలకాలము సదాకాలము సౌఖ్యముగా సంతోషముగా ఆనందకరంగా ఉండునుగాక. అట్టి ప్రేమ ఈ నవదంపతుల మధ్యలో స్థిరకాలము సదాకాలము నిలిచి ఉండునుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు